చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుండ బదలు కొట్టేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొట్టినా కూడా సహించాలి, తిట్టినా కూడా భరించాలి, తెలుగుదేశం పార్టీ నాయకులని దూషించినా కూడా ఎక్కడా నోరు మెదపకుండా పడుండాలి, కానీ కూటమి ధర్మాన్ని మాత్రం తప్పకుండా పాటించాలి అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మాట్లాడలేదు, కానీ ఆయన మాట్లాడిన మాటలకి ఇదే అర్థం అన్నది వస్తున్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాక మనకు క్లారిటీ వస్తుంది. అదేంటి అంటే, తనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూటమే ముఖ్యం. ఈ అర్థం అన్నది చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకు కనిపిస్తున్నది. ఇంకో అర్థం కూడా మనకి ఇక్కడ వస్తున్నది. అదేంటంటే, తెలుగుదేశం పార్టీ గెలుపులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూటమి అన్నది ముఖ్యమైనటువంటి పాత్ర అన్నది పోషించింది. సింపుల్గా చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ అన్నది కార్యకర్తల వల్ల గెలవలేదు, కూటమి వల్ల గెలిచింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. నిజమేంటి అంటే, దాదాపుగా అందరూ కార్యకర్తల్ని ఉద్దేశించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. కూటమి ధర్మాన్ని పాటించండి, లేకపోతే చాలా కష్టాలు వస్తాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా కార్యకర్తలకి కష్టం వచ్చింది, అందుకే ఈ కార్యకర్తలు ఇలా మాట్లాడారు అని ఎక్కడా కార్యకర్తల సైడ్ తీసుకొని మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ముందుగా ఆయన ఏం మాట్లాడారు అన్నది వినండి, దాని తర్వాత మరికొంత అనాలిసిస్ చేయాలి. వర్మ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన ఏమన్నాడు వర్మ గారు అన్నది ఒక క్లారిటీ అన్నది ఈరోజు మనం మాట్లాడదాం. ముందు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కింది వాళ్ళకు కూడా నేర్పలాని గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు, అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. అంటే ఫ్లెక్సీల దగ్గర, కుర్చీల దగ్గర ఏదైతే అన్నారో అది నో డౌట్ పిఠాపురంలో మొన్న జరిగింది. వర్మ గారు అక్కడ ఒక ఇష్యూ జరిగింది. వర్మ గారు ఒక పెద్ద ఎత్తులో అక్కడ ధ్వజం ఎత్తారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో అన్నది పోస్టర్లో లేదు అని చెప్పేసి వర్మ గారు చెప్పారు. ఎవరి కోసం వర్మ గారు పోరాటం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కోసం చేశారు. ఆయన ఫోటో లేదు అని చెప్పేసి అక్కడ అనలా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాలి కదా. మా నాయకుడు మాత్రమే కాదు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఫోటో పెట్టండి అని చెప్పేసి మాట్లాడిండు వర్మ గారు. అందులో తప్పు ఉందని చెప్పేసి నాకైతే ఇక్కడ కనిపించట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కుర్చీల దగ్గర ఏమంటారు, ఫ్లెక్సీల దగ్గర అని చెప్పేసి సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా తీసి పడేసిండు. కానీ విషయం ఏంటంటే, తల్లిని దూషించిన నారా లోకేష్ నిన్ను క్షమించను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ సిగ్గు ఎగ్గుని ఇట్లా తుడిచేసి మళ్ళీ ఆ సిగ్గు లేకుండా వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. అంటే అది మీ సొంత విషయం, చేసుకోవచ్చు. కానీ తల్లిని దూషించడం అన్నది, అంటే ఆయన చేసిన ఆరోపణ, అది చాలా పెద్ద విషయం. తల్లిని దూషించాక మీరు లేదా నేను మనలాంటి వాళ్ళం అయితే జీవితంలో మళ్ళీ ఆ వ్యక్తి మొహం చూడం, చచ్చేంత వరకు కూడా చూడం. కానీ సిగ్గు విడిచి వీళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. అది వేరే సంగతి. నెక్స్ట్ వచ్చేసి మన నారా లోకేష్ గారు కూడా చాలా విషయాలు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా గలీజ్గా ఉంటుంది. అయినా కూడా మళ్ళీ నారా లోకేష్ గారు మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగులు కొడుతున్నాడు. అంటే అంత సిగ్గు విడిచి మీరు రాజకీయాలు చేస్తున్నారు. సరే చేసుకోండి. అంతే సిగ్గు విడిచి కార్యకర్తలు కూడా బతకాలా?
ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గౌరవం కోసమే కదా కార్యకర్తలందరూ ఫైట్ చేసేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా కార్యకర్త మా ఫోటో లేదేంటి అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడాడా? లేదు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదేంటి అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ ఎన్ని గొడవలు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, నారా లోకేష్ గారి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం అనేది చేస్తున్నారు. అందులో తప్పేంటి? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. కూటమి అన్నది ఉండాలి, అంటే మీరు గెలవాలి అంటే కూటమి అవసరం, నేను కాదనను. కానీ ఈరోజు ఆ మాట చెప్పి మీరు మీ కార్యకర్తలను అవమానిస్తున్నారా లేదా? మీ గెలుపుకి కష్టపడ్డది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పాపం వాళ్ళు పడ్డ కష్టం అంత ఇంత కాదు. ఈరోజు వాళ్ళని కించపరిచారు. అక్కడ సమస్య ఏంటి? ఫలానా సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఫలానా పరిష్కారం. సింపుల్ అయిపోద్ది. కానీ మీరు ఏం చేశారు? వర్మ గారికి వార్నింగు, అంటే నేను పచ్చ మీడియాలో చూసిన వార్నింగు, చాలా కోప్పడ్డారు. వర్మపై సీరియస్ అయిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వచ్చింది. ఏం అవసరం వచ్చింది సీరియస్ అవ్వడానికి? వర్మగారేమో ఆయన కోసం ఏమనలేదు కదా. ఆయన అన్నది మీకోసం, మీ ఫోటో లేదని చెప్పేసి మిమ్మల్ని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు కాబట్టి అది కూడా తప్పేనా? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీరు కార్యకర్తల్ని ఎలాంటి గొడవలకి వెళ్ళొద్దు అని మీరు చెప్తున్న, గొడవలకి ఏ కార్యకర్తలు వెళ్ళకూడదు, కానీ ఎంత స్థాయిలో అది కూడా చెప్పండి. అంటే దూషిస్తే వెళ్ళకూడదా, మొహం మీద ఊసేస్తే వెళ్ళకూడదా, తిడితే వెళ్ళకూడదా, కొడితే వెళ్ళకూడదా, ఎక్కడి దాకా సహించాలి కార్యకర్తలు? ఒక లిమిట్ పెట్టండి, దయచేసి ఒక లిమిట్ పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కలిసి ఈరోజు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు. స్టార్టింగ్లోనే మీరు చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వినండి, ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? రాజకీయం, కుర్చీ కాబట్టి. మొన్నటిదాకా తిట్టుకున్నోళ్ళే కదా, మీరు మెయింటైన్ చేస్తున్నారు. కానీ కార్యకర్తలకు కూడా ఆ గౌరవం దక్కాలి కదా. మీరు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అని మీరు గౌరవిస్తున్నారు. అదే కార్యకర్తలు ఏం చూసుకొని గౌరవించాలి? ఏం చూసుకొని? మొన్న చూసినాం, అదే వర్మ గారిని దారుణంగా ఆయన మీద చేయి చేసుకోనికి ప్రయత్నం చేశారు. ఆయన నూకేశారు, లాగేసి పక్కన పడేశారు. ఆ లాగేసి పక్కన పడేసినోడు ఆ వ్యక్తి ఎవరు? మొన్నటిదాకా వైసీపీలో ఉన్న వ్యక్తి, మొన్నటిదాకా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని వేసుకున్నాడు అదే వ్యక్తి, మిమ్మల్ని తిట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చేసి ఈరోజు లాగి పక్కన పడేశాడు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి వ్యక్తి వచ్చి లాగి పక్కన పడేశారు. మరి ఈ ప్రశ్న అన్నది వర్మ గారు అడగడం అన్నది తప్ప? దయచేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. కార్యకర్తలని ఎప్పుడు కూడా కాపాడుకోవడం అన్నది ఒక నాయకుడి లక్షణం. ఈరోజు మీ కార్యకర్తలను మీరు కించపరుస్తున్నారు. ఈ మాటలు చెప్పడం వల్ల కార్యకర్తలకు ఏమర్థమవుతుంది? అరే మేము కష్టపడ్డాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాము, కాదంట కూటమి అంట, అందువల్ల వచ్చిందంట అని చెప్పేసి కార్యకర్తలు ఈరోజు ఒక నెగటివిటీ రాదా? ఇదొకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉండే అవకాశమే లేదు అని చెప్పేసి ఒక నెగటివిటీ రాదా? దయచేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. డిపెండెన్సీ అన్నది కనిపిస్తున్నది, ఓకే ఉండండి డిపెండెంట్గా, కానీ ఆ డిపెండెన్సీని పక్కవాడి మీద రుద్దేసి లేదు ఆయన లేకపోతే మేము ఉండలేము, మేము లేకపోతే ఆయన ఉండలేము అంటే అందరూ నవ్విపోతారు కదా. అది మీ వీక్నెస్ని బయటపడుతుంది కదా. మీరు కలిసినప్పుడు నిజంగా చేతులు కలుపుకొని మాట్లాడుకోండి. అరే నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను లేకపోతే నువ్వు బతకలేవు రా బాబు అని చెప్పేసి మాట్లాడుకుంటే అయిపోయా. దాన్ని జనాల్లోకి తీసుకొచ్చి మీ వీక్నెస్ని బయట పెడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అరే మమ్మల్ని అంతలా దూషిస్తుంటే, అవమానిస్తుంటే మేము ఇంకా ఎన్ని రోజులు పడి ఉండాలి అని చెప్పేసి ఒక నెగటివిటీ రాదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంటే, ఈ కూటమి అన్నది బ్రేక్ అయిపోతే అత్యంత పాజిటివిటీ అన్నది వైసీపీకే ఉంది, నేను కాదనను. కానీ వైసీపీకి పాజిటివిటీ ఉంది అని సొంత కార్యకర్తల్ని ఈరోజు మీరు ఇలాగా అవమానించడం అన్నది అది కరెక్ట్ కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే గెలవలేను అని చెప్పేసి ఒప్పుకోండి ఆన్ స్టేజ్లో, అది ఓకే. ఆయన లేకపోతే మనం అధికారంలో ఉండలేము అని చెప్పేసి ఒప్పుకోండి ఆన్ స్టేజ్లో, అందుకే ఆయన భరించండి రా బాబు దయచేసి అని చెప్పేసి కార్యకర్తలకు చెప్పుకోండి. అంతేగాని మీ నాయకుడిని అవమానించిన పడి ఉండండి, మిమ్మల్ని దూషించిన పడి ఉండండి అంటే అది కరెక్ట్ కాదు. దయచేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటే బాగుంటుంది. అధికారం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోవడం అన్నది అది కరెక్ట్ కాదు. మీరు చంపుకున్నారు సరే, మీ కొడుకు చంపుకున్నారు సరే,
కార్యకర్తలు కూడా చంపుకోవాలి అనుకోవడం అనేది అది మీ మూర్ఖత్వం. దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ విషయం మీద ఒక కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.